UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి అక్టోబర్ సంబంధించి? మాసానికి అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రెట్రోగ్రేడ్ అవుతున్నారు. రెట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు, ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసం, చెప్పండి. సో మకర రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన శని ఏమో 2వ ఇంట్లో ఉన్నారు, ఆయన వక్రగతిలో ఉన్నారు మనకు తెలుసు. వీళ్ళకి తప్పక కొంతవరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కెరియర్ పరంగా కూడా వీళ్ళకి కొంచెం స్తంభన అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 4th లార్డ్ ఆయన 6th అంటే కుజ స్తంభన కూడా మనం మాట్లాడుకున్నాం, స్తంభిస్తోంది. సో స్తంభన అంటే మళ్ళీ ఏంటంటే ఆయన 7th హౌస్కి వస్తున్నారు. తప్పక దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ. అనుకూల పరిస్థితి అనడానికి ఏంటంటే శ్రమ పడాలి, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వీళ్ళకి నచ్చకుండా ఉద్యోగం మానేసే ఒక సూచన కూడా కనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఉద్యోగాల నుంచి తీయడం కానీ, లేకపోతే మార్పిడి కానీ, ఇక్కడ ఏలినాట్స్ అని కూడా ఉంది కదా. సో పీడన అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది ఈ నెలలో వీళ్ళకి. సో అన్ని గ్రహాలు అంత అనుకూల పరిస్థితులు లేవు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మార్స్ ఏమో కంప్లీట్గా మన నీచ స్థితికి 7th హౌస్కి వస్తున్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్కి అంత మంచి స్థితి కాదు అని చెప్పాలి. ఏంటంటే అటు ఆడవాళ్ళు ఉంటారు, అటు మగవాళ్ళు ఉంటారు. సో కొంతవరకు అనుకూల పరిస్థితి ఉండదు అని చెప్పడం, ఎడబాటు అనేది తప్పదు. సో కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా అనే సూచన అనమాట. అంటే ఏంటంటే మనం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి, నోటి దుడుసొద్దు, అందరితోనూ కొంచెం కోపంగా, అంటే వేగం అనేది ఉంటుంది కానీ కూడా కొంచెం తగ్గించుకోవడం అనేది మంచిది. ఎందుకంటే 11th లార్డ్ కూడా లాభం అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది మనకి 6th హౌస్. 7th హౌస్కి వచ్చేప్పటికీ ఆయన నీచ స్థితిలో ఉన్నాడు కనుక తప్పక లాభం అనేది ఏ పని చేసినా వీళ్ళకి తక్కువగా కనిపిస్తోంది కనుక కొంచెం ఈ నెలంతా జాగ్రత్తగా ఉండి పరిహారాలు చేసుకోవడం కానీ, లేకపోతే నిత్య పూజలు చేసుకోవడం కానీ వీళ్ళకి సూచన. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడాను ఇన్వెస్ట్మెంట్ పెట్టినా వాళ్ళు అనుకున్న రాబడి రాదు అనేది వీళ్ళకి సూచన అనమాట. హెల్త్ మాత్రం సెన్సిటివ్ అవుతుంది,
కూడా ఉన్నవాళ్ళు అంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖర్చు కూడా వీళ్ళకి చాలా అధికమే ఉంది. ఎందుకంటే మనకి 11th లార్డ్ 6th మనకి సంచారం జరుగుతుందనమాట. సో అది కూడా ఏంటంటే ఎక్కువ లాసెస్ కిందే చూపిస్తోంది. వీళ్ళకి ఏంటంటే సడన్‌గా వెనకాతల ఉన్నవాళ్ళు గానీ, కూడా ఉన్నవాళ్ళు గానీ ఎనిమీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెనకాతల ఉన్న ఎనిమీస్ కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. సో అగ్రెసివ్ నేచర్, ఆ దూకుడు అనేది కొంచెం తగ్గించుకోవాలి. కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి అనేది వీళ్ళకి సూచన. వీళ్ళ పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవాల్సి, శనీశ్వరుడు అందాం. శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. నిత్యం సాటర్డే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం. ఎస్పెషల్లీ 9 టైమ్స్ అని చెప్పను. అందుకనే వీళ్ళకి 54 అయినా 108 టైమ్స్ అయినా చేయండి అని చెప్తాం. తప్పక చేయాలి, ఎక్కువ చేయాలన్నమాట. అలాగే శనికి దానం ఇవ్వడం, నల్ల నువ్వులు, నల్ల గొడుగు, అలాగే నల్ల మేకు కూడా ఇవ్వచ్చు, నల్ల గుడ్డలో ఇవ్వడం. అలాగే ఏంటంటే వృద్ధులకి వెళ్ళి అన్నదానం చేయడం కానీ, మన చేత్తో వండి పెట్టడం కానీ చాలా చాలా మంచిది. స్టూడెంట్స్కి మాత్రం వీళ్ళకి ఎలాగో శ్రమపడే యోగం చెప్తున్నాను. ఏ పని చేసినా ఏంటంటే కొంచెం లేట్గా వస్తుంది కనుక స్టూడెంట్స్కి మాత్రం కొంచెం బాగుంటుంది. ఎందుకంటే 3rd హౌస్ రాహు ఉన్నాడు. సో బయటికి వెళ్ళాలి, బయట సంచారం చేయాలి అంటే ఏంటి, ఒక విందు వినోదానికైనా సరే బయటికి ట్రావెలింగ్ చేయాలి అన్న వాళ్ళందరికీ ఎలాగో ట్రావెలింగ్ అప్పుడు కొంత శ్రమ ఉంటుంది కనుక కొంతవరకు బాగానే ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ వెళ్ళి బయట సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి మాత్రం తప్పక బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ ఈ నెల అంత మంచి అవకాశాలు వస్తాయని చెప్పలేము అనమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బ్లూ కలర్ అండ్ అలాగే ఏంటంటే సిల్వర్ వాడడం అనేది మంచిదన్నమాట. మనకి 10th ఏమో మనకి సంచారం జరగబోతోంది కనుక సన్ సంచారం. సో గోల్డ్ ఎక్కువ వాడడం. అలాగే ఏంటంటే మనకి సూర్యుడు అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో తప్పక షైన్ అవ్వాలి అంటే గోల్డ్ ఎక్కువ వాడడం అనేది మంచిది. సో అదండి విషయం. కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు వహించాలి. పరిహారాలు చెప్పారు. నోట్ చేసుకొని ఖచ్చితంగా పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మీ జాతక రీత్యా ఎలా ఉంది ఏమిటి అనేది చూస్తారు కాబట్టి. సో జాతకాలను పరిశీలించాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాస్తా మళ్ళీ కలుద్దాం. నమస్తే.